బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని ఒక స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్లి ఆ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.2 కోట్లు అంటే సుమారుగా 2,20,00,000 రూపాయల వసూలు చేసినట్టుగా పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఈరోజు కేసు నమోదు చేశారు. రజనీ వాటా 2 కోట్ల రూపాయలని చెప్పి తెలుస్తోంది. తన మరిది గోపి మరొక ఐపీఎస్ అధికారి జాషువాలకి చెరో 10 లక్షల రూపాయలు అప్పచెప్పిందట. కేసులో విడుదల రజనిని A1గా చేర్చారు ఏసీబీ అధికారులు. A2గా ఐపీఎస్ ఆఫీసర్ జాషువాని చేర్చారు. A3గా రజని మరిది గోపి, A4గా రజని పిఏ రామకృష్ణ ఉన్నారు. ఇక ఏసీబీ చట్టంలోని 7A ఐపీసీ 3లోని 384, 120B కింద కేసులు నమోదయ్యాయి. BNSS 173, 170 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రజెంట్ రజనీకి 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే సెప్టెంబర్ 2020 రోజు ఐపీఎస్ ఆఫీసర్ జాషువాతో కలిసి ఈ యొక్క నిర్వాకానికి పాల్పడ్డారు విడుదల రజని. ఇక్కడ మనం చూసి ఎడ్లపాడులోని శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ అనేటువంటి ఓనర్ నల్లపనేని చలపతిరావు దగ్గరికి వెళ్ళి ఆయన నుంచి నీ దగ్గర అక్రమంగా నిర్వహిస్తున్నామని చెప్పి కొంత అతన్ని భయభ్రాంతులకు గురి చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. అయితే ముందుగా రంగంలోకి దిగారు పిఏ రామకృష్ణ. ఆ తర్వాత వినకపోయేసరికి డైరెక్ట్గా విడుదల రజని పిఏ గోపి, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా ఇద్దరు రంగంలోకి దిగిపోయారు. ఇక అప్పటికి ఆ చలపతిరావు ఇవ్వలేదు, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వను అని చెప్పి తేల్చి చెప్పేసరికి డైరెక్ట్గా విజిలెన్స్ అధికారులతో తన బృందంతో వెళ్ళాడు జాషువా. ఐపీఎస్ ఆఫీసర్ని వినియోగించి ఐపీఎస్ ఆఫీసర్ ఉపయోగించి విడుదల రజని నిర్వాకానికి పాల్పడ్డగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక విజిలెన్స్ అధికారులతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళినటువంటి జాషువా తన బృందంతో వెళ్ళిపోయి తనిఖీలు చేపట్టి ఒక రిపోర్ట్ రెడీ చేసి ఇది రూల్స్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి నేను రెడీ చేస్తున్నాను, రేపు మాపను ఫైన్ కట్టాల్సి ఉంటుంది, 50 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తాను, 50 కోట్లు కడతావా, ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇస్తావా అని చెప్పి ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో సరే ఇక చేసేదేమీ లేక తన వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో, తన కుటుంబం ఎక్కడ రోడ్డు పడుతుందని భావించినటువంటి చలపతిరావు ఆ ఎమ్మెల్యేకి 5 కోట్లు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే 2,20,00,000 రూపాయలు ఇచ్చాడట. ఆ తర్వాత ప్రజెంట్ అప్పుడు ప్రభుత్వంలో కనుక మనం కేసు పెడితే మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆవిడని ఏం చేయలేమని భావించినటువంటి చలపతిరావు పైపెచ్చి కేసు కనుక పెడితే పోలీస్ ఆఫీసర్లే ఉన్నారు, ఇంకా ఏం చేస్తాం అని చెప్పి భావించి ఇక సైలెంట్గా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కేసు పెట్టిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ అధికారులు పక్కా ఆధారాలని సమకూర్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే అటు ఏసీబీకి ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ప్రభుత్వం కేసు నమోదు చేసి అటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇప్పుడు ఈ కేసు నమోదు చేసింది. ఒకేలా కనుక ఈ సెక్షన్ల కింద నిజంగానే విడుదల రజని పైన కనుక కేసు నమోదు చేసి పూర్తిగా ఏసీబీ అధికారులు కూడా పక్కా ఆధారాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కనుక రాబట్టగలిగితే ఈ సెక్షన్ల ప్రకారంగా 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎస్, ఇక ఏపీలో నెక్స్ట్ ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరో కాదు, విడుదల రజని వంతు వచ్చేసింది. మరి విడుదల రజని దీనిపై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, ఏంటి విడుదల రజని సుమారుగా 2,20,00,000 రూపాయలు అక్రమంగా ఒక స్టోన్ క్రషర్ నుంచి వసూలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో కేసు నమోదు చేశారు. ఎలా ఉండబోతోంది ప్రజెంట్ దీనిపైన వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఏకంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఆ రోజు ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి వత్తాసు పలికి ఆయన కూడా ఈ క్రైమ్ లో భాగస్వామిగా ఉన్నాడు, A2గా ఉన్నాడు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ చిలకలూరుపేట కన్వీనర్ అయినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న దాని మీద కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆ సమయంలో అయితే మాత్రం ఆ స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనైతే కంప్లైంట్ ఇవ్వలేదు, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ కు సంబంధించినటువంటి యజమాని. అయితే ప్రభుత్వం మారిన తర్వాత యజమాని ఏదైతే టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగనే అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. సో గతంలో ఈ విధంగా జరిగింది, తనను బెదిరించి అక్రమ కేసులు పెడతామని చెప్పి భారీ స్థాయిలో పెనాల్టీ విధిస్తాము, సో ఆ నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ అనేది నడుస్తుందని చెప్పి ఆ భారీ స్థాయి బెదిరించడమే కాకుండా తన వద్ద డబ్బులు తీసుకున్నారు. దాంట్లో విడుదల రజనీతో పాటు అలాగనే ఐపీఎస్ అధికారి అప్పుడు గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా, సో వీళ్ళిద్దరూ కలిసి నన్ను బెదిరించారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదట విజిలెన్స్ డీజీతో
హరీష్ కుమార్ తో పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. సో దీని తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమికంగా ప్రైమరీగా ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధారాలు లభించిన తర్వాతనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీరు చూసినట్లయితే ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజని మీద కేసు నమోదవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఫర్దర్ గా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది అయితే మాత్రం కొంత సంచలనంగా మారుతుంది, కొంత ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా ఒక 20 రోజుల క్రితం చూసుకున్నట్లయితే విడదల రజని ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె మామ అయినటువంటి మామ మీద కూడా కేసు నమోదు చేశారు. సో దానికి సంబంధించి కూడా అప్పుడు విడదల రజని మాట్లాడింది. సో ఈ విధంగా వృద్ధుడైనటువంటి తన మామ మీద ఇలాగ అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆమె చాలా ఫైర్ అయింది. ఇది కరెక్ట్ కాదు, కక్ష సాధింపు వైఖరిలో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని మాట్లాడటం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఏకంగా రజని మీదనే ఏసీబీ కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఏసీబీ కేసు నమోదవటం అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాథమికంగా ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేశారు. అయితే ఏసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేయడానికి ఆల్మోస్ట్ ఒక 20 నుంచి నెల రోజుల పాటు 20 రోజుల నుంచి నెల రోజుల పాటు సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే సో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ విచారణలో భాగంగా మాజీ మంత్రి విడదల రజనీని విచారణకు పిలుస్తారా, ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం ఆసక్తికరంగా. మరోవైపు దీంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. విజిలెన్స్ అధికారుల హోదాలో పనిచేసినటువంటి విజిలెన్స్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి జాషువా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం, ఆయన కూడా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, అక్కడ ఎమ్మెల్యే చేయడమే పొరపాటు, కానీ దానికి వత్తాసు పలికినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఎలా చూడాలి? ప్రజెంట్ జాషువా ఎక్కడ పనిచేస్తున్నారు, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఐపీఎస్ అధికారి జాషువా అప్పట్లో గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీగా పనిచేస్తున్నారు. సో ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. ప్రజెంట్ అయితే ఈ కేసులో ఆయన్ని కూడా A2 గా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి విడదల రజని A1 అయితే A2 గా ఐపీఎస్ అధికారి జాషువా అని చేర్చినటువంటి పరిస్థితి ఉంది. విచారణకు సంబంధించి సో ఐపీఎస్ అధికారి అయినటువంటి జాషువాని కూడా ఖచ్చితంగా విచారణకి పిలుస్తారు. ఎందుకంటే విచారణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ విచారణ జరిపిన సమయంలో అందరి పాత్రలు కూడా ఉన్నాయని ఆయన ప్రాథమికంగా ఆ విచారణలో తేలిన తర్వాత మాత్రమే ఏసీబీ కేసు నమోదు చేయడానికి ప్రభుత్వం అనుమతి కోరారు. సో ప్రాథమికంగా ఆధారాలు లభించడంతోనే కేసు నమోదుకి సంబంధించిన ప్రక్రియ ముందుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి అయితే ఏసీబీ కేసుకు సంబంధించి అయితే పక్కాగా విచారణకైతే మాత్రం పిలిచే అవకాశం ఉంది. అలాగనే అప్పట్లో ఏదైతే స్టోన్ క్రషర్ కు సంబంధించి తనిఖీలు నిర్వహించారు. సో అంటే విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు స్టోన్ క్రషర్ లో తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో తనిఖీల్లో పాల్గొన్నటువంటి మిగతా అధికారులను కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడానికంటే ముందే ఆ రోజు ఎవరైతే స్టోన్ క్రషర్ కి వెళ్లి తనిఖీలు నిర్వహించారో సో ఆ అధికారులను కూడా విచారించడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఎస్పీ ఆదేశాల మేరకే తాము తనిఖీలో పాల్గొన్నామని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జాషువా ఆదేశాల మేరకే తాము వెళ్ళి అక్కడ స్టోన్ క్రషర్ తనిఖీలు చేశారని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన్ని కూడా పూర్తి స్థాయిలో ఎందుకు తనిఖీలకి వెళ్లమని అధికారులను చెప్పాల్సి వచ్చింది, దీని వెనక మోటో ఏందనే దాని మీద సో ఒక క్లారిటీ అయితే ఏసీబీ అధికారులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో విడదల రజనీ కావచ్చు, అలాగనే ఐపీఎస్ అధికారి జాషువా వీళ్ళిద్దరినీ కూడా విచారణకి పిలుస్తారు. విచారణలో పూర్తి స్థాయిలో ఏదైతే ఏసీబీ విచారణలో వాళ్ళకి లభించినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని వాళ్ళనైతే విచారించే అవకాశం ఉంది. మనోజ్, ప్రజెంట్ జాషువా ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు? ఆయన పైన పోలీసులు ఇప్పటికీ సస్పెన్షన్ కానీ లేదంటే ఇంకేదైనా వేటేశారంటే విజిలెన్స్ అధికారి పైన ఆల్రెడీ విజిలెన్స్ ప్రెసెంట్ ఈ స్టోన్ క్రషర్ దగ్గర జరిగిన యాక్టివిటీస్ పైన విజిలెన్స్ విచారణ జరిగిన తర్వాత ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. కాబట్టి ఈ రతంగం అంతా సుమారు 4 రోజులుగా కొనసాగుతోంది. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జాషువా పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు పోలీసులు? రైట్ రామారావు, కేసు నమోదవటం కావచ్చు, ఆరోపణ జరగటం కావచ్చు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారి మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సినీ నటి మస్వాని కేసులో చూసాము. సో ఆ అధికారులను కూడా ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే జాషువా మీద కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనోజ్, విడుదల రజనీ ఎక్కడ రియాక్ట్ అయ్యారు? ఈ విషయం పైన 4 రోజులుగా విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా ఏసీబీకి ఫిబ్రవరి 10వ తేదీనే కేసు నమోదు చేయాలని కొంత సిఫారసు చేసింది. ఈ తతంగం అంతా నడుస్తున్న నేపథ్యంలో తను ఎక్కడైనా వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ అటువంటిది ఏది లేదని కొట్టిపారేసే ప్రయత్నం కానీ చేశారా? సో
సో ఇప్పటికైతే మాజీ మంత్రి విడదల రజని దీని మీద స్పందించలేదు. అయితే మొదటి నుంచి కూడా ఆమె చిలకలూరుపేట కన్వీనర్ గా, చిలకలూరుపేట వైసీపీ కన్వీనర్ గా వెళ్ళినప్పటి నుంచి కూడా ఆమె చెప్తూనే ఉంది. ఏదైతే 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి తన మామ మీద కేసు నమోదు చేశారు, అలాగనే వైసీపీ వాళ్ళని బెదిరించాలని చూస్తున్నారని ఆమె ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు అని ఆమె మొదట్లోనే చెప్పడం జరిగింది. ఏదైతే చిలకలూరుపేట వైసీపీ కన్వీనర్ వెళ్ళిన సమయంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది, తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసులు పెట్టడంతో విడదల రజని ఎలాగ రియాక్ట్ అవుతారనేది అయితే మాత్రం ఆసక్తిగా మరి. ఎందుకంటే గతంలో కూడా కావాలనే వేధిస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు ఫిర్యాదులు చేపిస్తున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టిన సమయంలో కూడా ఆమె క్లియర్ గా చెప్పారు, కావాలనే వాంటెడ్లీ వేధించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు ఏకంగా ఇప్పటిదాకా ఆమె అనుచరుల మీద కేసులు పెట్టారు, ఇప్పుడు ఏకంగా ఆమె మీదనే కేసు నమోదైన నేపథ్యంలో ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది మనోజ్. రైట్ రామారావు, సో మొత్తం మీద మాజీ మంత్రి విడుదల రజని పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సో ఇప్పటికే చాలా పక్కాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేపట్టి నిజంగానే జరిగింది అని నిర్ధారించుకున్న తర్వాత విడుదల రజని పైన కేసు నమోదు. ఇంతకీ ఏం జరిగిందంటే కనుక 2020 సెప్టెంబర్లో ఆ చిలకలూరుపేట సమీపంలోని ఎడ్లపాడు అనేటువంటి ఒక ప్రాంతంలో శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ అనేటువంటి ఆ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళిపోయి కొంతమంది అక్కడ ఐపీఎస్ అధికారి కానివ్వండి, ముఖ్యంగా విడుదల రజని పిఏ రామకృష్ణ అనే వ్యక్తి ముందుగా బెదిరింపులకు పాల్పడ్డాడు సదరు ఓనర్ చలపతిరావు పైన. మీరు వెంటనే 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారికి చెల్లించాల్సిందే, లేదంటే కనుక మీ పైన విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, మీరు కొంత భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు పిఏ రామకృష్ణ. అయితే ఆ చలపత్రం ఎట్టి పరిస్థితుల్లో వినలేదు, నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా నేను ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నాను, అన్ని రకాల పర్మిషన్స్తోనే ఇక్కడ క్రషర్ నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే అప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు ఐపీఎస్ ఇక్కడ రైట్ సైడ్ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి జాషువా విజిలెన్స్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగిపోయి ఆయనతో పాటుగా విడుదల రజని మరిది గోపి కూడా రంగంలోకి దిగిపోయి ఈ మొత్తం నిర్వాకానికి పాల్పడ్డారు. నువ్వు ఇప్పుడు ఇస్తే 5 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది, నేను డైరెక్ట్గా రంగంలోకి దిగాను కాబట్టి విచారణ చేపట్టి నేను నీపైన 50 కోట్ల రూపాయల ఫైన్ వేస్తానంటూ ఆయన ఏకంగా తన బృందంతో పాటుగా దిగిపోయి ఆ క్రషర్ మొత్తాన్ని పరిశీలించి విచారణ చేపట్టి ఒక ఫార్మాట్ రెడీ చేశాడు. ప్రభుత్వ పరంగా దుర్వినియోగం జరుగుతోంది, రూల్స్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆ స్టోన్ క్రషర్ యజమాని పైన 50 కోట్ల ఫైన్కి సిద్ధమయ్యాడు. అది ఆ రకంగా డాక్యుమెంట్ సిద్ధం చేసుకున్నాడట. వెంటనే అలర్ట్ అయినటువంటి ఓనర్ చలపతిరావు ఇక పోయేదేం లేక తళ్ళు పట్టుకొని 50 కోట్ల కంటే 5 కోట్లే మెండన్నట్టుగా ఆ 5 కోట్లు కాదు కానీ 2 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి నిర్ణయించుకొని విడుదల రజనికి 2 కోట్ల రూపాయలు తన పిఏ రామకృష్ణ ద్వారా పంపించాడట. ఆ తర్వాత ఇటు జాషువా తర్వాత విడుదల రజని మరిది ఇద్దరు కూడా నాకు కూడా 10 లక్షలు ఇవ్వాలి, మేము కూడా దీంట్లో ఉన్నాం కదా అని చెప్పి వారు అడగడంతో తన వ్యాపార భాగస్వాముల వ్యక్తులతోని 10 లక్షల రూపాయలు అటు విడుదల రజని మరిది గోపికి ఇటు ఐపీఎస్ ఆఫీసర్ జాషువా కూడా ఆ చలపతిరావు తన వ్యాపార భాగస్వాములతో అందించారట. దానికి పక్కగా డేట్లు కూడా చెప్తున్నాడు ఆయన. ఈ మొత్తం సమాచారాన్ని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ టీడీపీ నాయకులతో చెప్పాడు. ఆ తర్వాత అధికారులకు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో వెంటనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ అధికారులు వారం పాటుగా అంతా విచారించారు, నిజంగానే ట్రాన్సాక్షన్ జరిగిందా, డబ్బులు ఇచ్చారన్న విషయం పైన లోతుగా పరిశీలించారు. అయితే అక్కడ చుట్టుపక్కల ఎడ్లపాడులోని ఎవరొక గ్రామస్తులు కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఎలా వచ్చాడు, విచారణ ఎలా చేశాడు, ఆయన ఎలా ఎంక్వైరీ చేస్తాడు, పరిశీలిస్తాడన్న విషయంలో కూడా జాషువాపై అనుమానం వ్యక్తం చేస్తున్న విజిలెన్స్ అధికారులు తీగ లాగితే డొంక కదిలిందన్నట్టుగా మొత్తం వ్యవహారం లాగితే విడుదల రజని వరకు చేరింది. అయితే పక్కగా విడుదల రజని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని తెలుసుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తే ప్రభుత్వం మళ్ళీ ఫిబ్రవరి 10, 2025 ఈ నెలలో పోయిన నెలలో ఏసీబీ అధికారులకు సిఫార్సు చేసింది ఈ విషయం పైన కేసు నమోదు చేయమని. సో వెంటనే ఏసీబీ అధికారులు నమోదు చేయకుండా కొంత సమయం తీసుకొని ఎట్టకేలకు నిర్ధారించుకున్న తర్వాత నిన్న ఏసీబీ అధికారులు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఈ కేసు నమోదు చేసింది. విడుదల రజని పైన A1 కింద విడుదల రజని ఉన్నారు, A2గా జాషువా ఐపీఎస్ ఆఫీసర్, A3గా విడుదల రజని మరిది గోపి, A4గా పిఏ రామకృష్ణ ఇలా కేసులు నమోదయ్యాయి. దాంతోపాటుగా వారిపైన సెక్షన్ 7(7)(a)తో పాటుగా 384, 120B, BNSS 173, 176 కింద కేసులు నమోదాయి. సో ప్రజెంట్ ఏసీబీ అధికారులు విడుదల రజనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. దాదాపుగా
ఇటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైతే మాత్రం 7 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. ఏకంగా ఇక్కడ మనం గమనించాలి, ఐపీఎస్ ఆఫీసర్లే అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ అధికార పార్టీ నేతలతో కుమ్మక్క అయిపోయి ఇటువంటి అక్రమాలకు తెరలేపారు అని అంటే గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉందనేది మనకు ఒక అర్థం పడుతోంది. ఒకసారి విడుదల రజనీ పైన కేసు నమోదవడం కానివ్వండి, వైసీపీ హయాంలో ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? ఇంకా ఎవరిపైన ఈ రకంగానే బ్లాక్మెయిల్ చేసి వారిని బెదిరింపులకు గురి చేసి మీ నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం గత ప్రభుత్వంలో జరిగిందా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.